హలో వెల్కమ్ టు కిరాక్ పోర్ ఛానల్. సో సాటర్డే ఎపిసోడ్లో ఫ్యామిలీస్ సంబంధించి వచ్చారు. టాప్ 5 అయితే ఎవరెవరు అనేది వాళ్ళు పెట్టారు. మ్యాక్సిమం నిఖిల్, నబిల్, గౌతమ్ వీళ్ళు ముగ్గురే ఆ టాప్ 5లో మ్యాక్సిమం ఉన్నారు. టాప్ 4-5 అయితే చేంజ్ అవుతూ వచ్చింది, కానీ టాప్ 3లో మాత్రం వీళ్ళు ముగ్గురే ఉన్నారు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం అయితే నిఖిల్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ గౌతమ్ పిఆర్ టీం బయట ఎన్ని నెగిటివ్లు ఇవ్వాలంటే అన్ని నెగిటివ్లు చేసుకోండి, చేస్తున్నారు, ఇంకా చేయండి, ఏమీ కూడా ఫరక్ పడేది. ఖచ్చితంగా నిఖిల్ గెలుస్తాడు. నిఖిల్ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. నిఖిల్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, స్టాండ్ తీసుకోవాల్సిన ప్లేస్ స్టాండ్ తీసుకుంటున్నాడు, అందరితో బాగుంటున్నాడు. కొన్ని ఉన్నాయి, నేను కాదంటలేదు, కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. పక్క వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేయడం అనేది రాంగ్. బట్ దాన్ని మాత్రానికే విన్నర్ కాకుండా పోతాడా? అసలు హౌస్లో గౌతమ్ టాస్కులు బాగా ఆడాడు, ఒక పాయింట్స్ పర్ఫెక్ట్గా మాట్లాడాడు. ఏదో లాంగ్వేజ్ బారియర్, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి ఒక మాట అన్నాడు తప్ప తనకి ఎక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాడు అసలు లేడు. కొంతమంది ఏమంటారంటే టాస్కులు, బిగ్ బాస్ అంటే టాస్కులు ఒకటే ఆడడం కాదు కదా అంటారు. మరి ఏంటిది బిగ్ బాస్ అంటే? పర్సనాలిటీ, టాస్కులు, ఒక సిచ్యువేషన్ మీరు ఎలా బిహేవ్ చేస్తారనే కదా. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే టాస్కులు ఆల్సో ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు చెప్పినట్టు యుద్ధం చేతగానోడే ధర్మం కోసం మాట్లాడతాడు. సేమ్ బిగ్ బాస్ హౌస్లో టాస్కులు ఆడడం చేతగానోడే టాస్కులు ఇంపార్టెంట్ కాదని మాట్లాడతారు. ఒకవేళ టాస్కులు ఇంపార్టెంట్ కాకపోతే గంగవ్వ, విష్ణుప్రియ లాంటి వాళ్ళకి గెలుస్తారు. మరి ఇంకా వాళ్ళే జెన్యూన్. అలాంటప్పుడు గంగవ్వ లాంటి ఒక 10 మందిని తీసుకొచ్చి వాళ్ళలో ఒకరిని విన్నర్ చేద్దాం. మరి ఎందుకు ఈ టాస్కులు? ఇంకా ఈ మెగా చీఫ్ కంటైనర్, ఈ విన్నర్ ప్రైజ్ మనీ ఇవ్వండి ఎందుకు? మరి టాస్కులు ఆల్సో ఇంపార్టెంట్ కదా. టాస్కులు ఆడకుండా ఒక మూల కూర్చుంటే సరిపోతుందా? నువ్వేం చేయకుండా. ఆయన ఏమో హౌస్లో పిల్లిలాగా ఉంటాడు, ఆయన పిఆర్ ఏమో బయట పులిలాగా ఉంటుంది. ఏం చేసింది లేదు, ఆయన విన్నర్ అంట. ఏం మాట్లాడతా? మొన్న మెగా చీఫ్ టాస్క్లో కూడా ఆయన ముడి విప్పలేదు, ఫౌల్ గేమ్ ఆడిందని చెప్పి ఒక ఫేక్ వీడియోను మొత్తం ఇన్స్టాగ్రామ్లో వైరల్ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ మొత్తం ముడి విప్పిండు. ప్రేరణ శాంపుల్ కోసం ముడి వేస్తే దాన్ని తీసుకొచ్చి నిఖిల్ ఫౌల్ గేమ్ ఆడినట్ట. అయ్యా సార్, గౌతమ్ అయ్యా ఫౌల్ గేమ్స్ ఆడేది. గౌతమ్ అండ్ టేస్టీ తేజగా అండ్ ఇటు నబిల్ అండ్ నిఖిల్ కలిసి ఒక టాస్క్ ఆడతారు. బాల్స్ విసిరేయాలి గోల్లోగా. ఆ టాస్క్లో బాక్స్ అవతలకి వెళ్ళిన బాల్స్ తీసుకొస్తాడు. బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ బయటకు వెళ్ళిన బాల్స్ని గౌతమ్ తీసుకొస్తాడు. అయినా కదా ఫౌల్ గేమ్స్ ఆడేది. అవి మీ కళ్ళకి కనిపించవు. కేవలం నిఖిల్ తుమ్మినా దగ్గినా నెగిటివ్, తుమ్మినా దగ్గిన ఫౌల్ గేమ్. నిఖిల్ ఎంత బ్యాడ్ అంత బ్యాడ్ చేస్తారు. అదే గౌతమ్ తుమ్మినా దగ్గిన ఎలివేషన్స్ సూపర్ డూపర్. ఆ సూపర్ డూపర్ ఏందో అర్థం కాదు. కేవలం ఒకటే అండి, లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి కన్నడ వర్సెస్ తెలుగు వాళ్ళని గెలిపిద్దామని చెప్పి ఈ టైప్ ఆఫ్ ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. పోనీ మన గౌతమ్ సారు ఏమైనా స్మార్ట్ గేమ్ ఆడుతుంటే, స్మార్ట్ గేమ్ కూడా ఏం లేదు కదా. ఒక 1 ఇయర్లో 28 రోజులు ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంటుంది ఫిబ్రవరి అని చెప్పిన మహానుభావుడు గౌతమ్. మీరు చెప్పినప్పుడు లాజిక్ ప్రకారం స్మార్ట్ గేమ్ అంటే, స్మార్ట్ గేమ్ అయితే టేస్ట్ తేజని మించిన వాళ్ళు లేడు. టేస్ట్ తేజ ఈవెన్ ఫిజికల్ టచ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు కదా. మరి ఆయన ఇంకా బెటర్ కదా. మరి మీరు చెప్పిన లాజిక్ ప్రకారం తెలుగు వాళ్ళలో అవసరం లేదు. ఎందుకంటే మన గౌతమ్ విన్నర్ కావాలి. పిఆర్ టీం ముసుగులో ఆయన ఎలివేషన్ ఇద్దాం. నిఖిల్ ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ 4 వీక్స్ చాలా ఇంపార్టెంట్. నిఖిల్ తుమ్మినా దగ్గినా చాలా అంటే చాలా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ 4 వీక్స్ చాలా ఉండాలి. ఎందుకంటే శివాజీ గారు కూడా సేమ్ సిచ్యువేషన్స్. ఫ్యామిలీ వీక్స్ వచ్చినప్పుడు అందరు శివాజీని టాప్ 1లో పెట్టారు. బట్ అమర్దీప్ కెప్టెన్సీ టాస్క్లో శివాజీ గారు ఒక రాంగ్ స్టెప్ చేశారు. అతనికి కెప్టెన్స్ ఇవ్వకపోవడం అనేది ఒక్కటే ఒక నెగిటివ్ వల్ల న్యూట్రల్ ఆడియన్స్ శివాజీకి దూరం అయిపోయి ఆయన థర్డ్ ప్లేస్కి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే నిఖిల్ టాప్లో ఉన్నాడు. కాబట్టి ఆయనని తుమ్మినా దగ్గిన ఖచ్చితంగా ఆయన నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ ఓట్స్ మీరు వేసుకుని అట్ ద సేమ్ టైం నబిల్ని కూడా చాలా అంటే చాలా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఒక పిఆర్ టీము. కాబట్టి నబిల్ ఫ్యాన్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయన సంబంధించి కూడా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ గౌతమ్ బ్యాక్ పిచ్చింగ్ చేసిన చెప్పి కొన్ని పోస్టులు కూడా పెడుతున్నారు. కాబట్టి అవేం పట్టించుకోకుండా మీ కండిషన్కి మీరు సపోర్ట్ చేసుకోండి. యాజ్ యూజువల్ గౌతమ్ పిఆర్ టీం బయట స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఏ విధంగా అయితే పాస్ చేయాలో ఆ పాస్ చేస్తారు. సో గౌతమ్ ఫ్యాన్స్ మీరు మీ కండిషన్కి ఓట్లు వేసుకోవచ్చు, దాంట్లో నో డౌట్, అది మీ ఇష్టం. కానీ నేనేమంటున్నా అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, ఫస్ట్ నుంచి వీళ్ళు బాగా ఆడుతున్నారు కంపారిటివ్లీ. కాబట్టి ఐదర్ నిఖిల్ ఆర్ నబిల్. నేనేమనుకుంటే నిఖిల్ కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నా. దట్స్ ఇట్. ఆయన వినర్ అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నబిల్ అయినా పర్లేదు, నబిల్ కూడా బాగానే ఆడుతున్నాడు. సో ఇద్దరులో ఎవరు వినర్ అయినా పర్లేదు. నా పర్సనల్ ఒపీనియన్. నేనేం మీ మీద రుద్దట్లేదు, నేనేం మీరు ఇలానే చేయడం కూడా అనట్లేదు. నాకు అనిపించింది చెప్తున్నా. వీళ్ళిద్దరిలో వినర్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్. కాకపోతే వచ్చిన దాంట్లో ఎవరు కూడా ప్రేరణ ఈవెన్ టాప్ 5లో కన్సిడర్ చేయకపోవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, కానీ అట్లీస్ట్ ప్రేరణ డిజర్వ్ ఫర్ టాప్ 5. బట్ తను ఎందుకో టాప్ 5లో పెట్టలేదు. మేబీ వాళ్ళకి నచ్చలేదా, లేకపోతే పేరెనాగ్రాఫ్ పడిపోయిందా అంటే కొంతవరకు అయితే పడిపోయింది. ఆ రీజన్తో తను పెట్టలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇకపోతే మహిదర్ వైబ్స్ అండ్ అలాగే మైరూస్ తెలుగులో అలాగే ఆదిరెడ్డి వీళ్ళ ముగ్గురికి సంబంధించి అయితే ఈ మధ్య కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి రివ్యూస్ విషయంలో. సో మహిదర్ గారు అయితే
ఆదిరెడ్డి కొన్ని థంబ్నెయిల్స్ మ్యాటర్ లేకపోయినా థంబ్నెయిల్స్ పెడుతున్నా అని చెప్పి ఒక వీడియో కూడా చేశాడు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుని అనుకున్నారు. కానీ నేనైతే ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నా. సరే ఆదిరెడ్డి కొన్ని థంబ్నెయిల్స్ పెట్టాడు, నేను కూడా ఆదిరెడ్డికి వ్యతిరేకంగా వీడియో చేశాను. నేనేం శుద్ధ పూసను మంచోని నిజాయితీ పని అనట్లేదు. కాకపోతే నేనేమంటున్నా అంటే మహిదర్ రెడ్డి గారు కూడా మహిదర్ వైఫ్స్ కూడా నిఖిల్కి కొత్త పేరు సైకో అని పెట్టిండు థంబ్నెయిల్. మహిదర్ గారు మీరు ఒకరిని అనే ముందు మీరు కూడా మనం ఏం పెడుతున్నామో ఆలోచించుకోవాలి. మరి అది కరెక్ట్ అంటారా? మీరు నిఖిల్ లాంటి కంటెస్టెంట్ని నిఖిల్కి కొత్త పేరు సైకో అని ఒక థంబ్నెయిల్ పెట్టిరు. నేను వీలైతే డిస్ప్లే చేయడానికి కూడా ట్రై చేస్తే చూడండి ఆ థంబ్నెయిల్ ఎంత దారుణంగా ఉంటుందో. మరి ఈయన చేసింది ఏంటి? సరే ఆదిరెడ్డి గారు తప్పేశారు, మరి ఈయన చేసింది ఏంటిది అంటే ఈయనే ఓపెన్గా గౌతమ్కి సపోర్ట్ చేస్తాడు, గౌతమ్కి మెచ్చుకుంటాడు. ఆయన గౌతమ్ పేటీం కాదట. కానీ ఆదిరెడ్డి గారు నిఖిల్కి 2 మాటలు చెప్పినందుకు ఆయన ఏం చెప్పలే, నిఖిల్ టాస్కులు బాగా ఆడతారని చెప్పినందుకు నిఖిల్ పిఆర్ టీం అయిపోయినట. అంటే ఇదే గౌతమ్ కోసం ఎవరు భజన చేస్తే వాళ్ళు మంచోళ్ళు, నిఖిల్ కోసం ఎవరైనా భజన చేస్తే మాత్రం వాళ్ళు పిఆర్ టీం. ఇప్పుడు నన్ను అంతే, నేను నిఖిల్ కోసం గెలవాలంటే నేను నిఖిల్ పిఆర్ టీం అయిపోతా. నాకు ఉన్నది 300 మంది సబ్స్క్రైబర్లు, నేను నిఖిల్ పిఆర్ టీం అట. అదే గౌతమ్ కోసం భజన వేస్తే నేను మంచోని అయిపోతా. ఎందుకు మీకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఎందుకు భజన చేయాలి? ఇంకోళ్ళు ఎందుకు భజన చేయాలి? అంటే మీరు గౌతమ్ కోసం సపోర్ట్ చేస్తేనేమో మీరు ఎవరి పిఆర్ టీం కాదు, ఈవెన్ గౌతమ్ పిఆర్ టీం కూడా కాదు. కానీ మేము నిఖిల్కి సంబంధించి పాయింట్లు కరెక్ట్ ఉండాలంటే మాత్రం మేము వెంటనే నిఖిల్ పిఆర్ టీం అయిపోతామా? ఇది ఎక్కడి లాజిక్? ఇదేం లడ్డులో లాజిక్? నాకు అర్థం కాదు. ఇంత దరిద్రమైన లాజిక్స్ ఎక్కడ దొరకబడుతున్నారు మీరు? కరెక్ట్ కాదు ఇది. అంటే ఇక ప్రతి ఒక్కరు గౌతమ్ భజనే చేయాలా? ఆయన నెగిటివ్స్ ఏం చెప్పకూడదా? ఇదేందన్నట్టు అంటే మాకు ఉండదా? మాకు అనిపించింది మేము చెప్పకూడదా? మరి నేను ఓపెన్గా చెప్పిస్తున్నాను, నాకు వాంటెల్లి నిఖిల్ని నెగిటివ్ చేస్తున్నాను. నేను నిఖిల్ నెగిటివ్ లేవని అనట్లేదు, కానీ వాంటెల్లి టార్గెట్ చేస్తున్నారు నిఖిల్ని. నాకు అది నచ్చగా నేను ఇంత వాయిస్ రేజ్ చేస్తున్నా తప్ప నాకేం నిఖిల్ పిఆర్ టీం నాకేం తెలియదు. అసలు నేనేదో చిన్నగా నా జాబ్ నేను చేసుకుంటాను. వాంటెల్లి నెగిటివ్ చేస్తున్నారు, ఒక లాంగ్వేజ్ బారియర్ తీసుకొచ్చి నాకు అది నచ్చట్లేదు. సో అందుకే నేను ఇంత వాయిస్ రేజ్ చేస్తున్నా. కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత నెగిటివ్ అయితే నెగిటివ్ ట్రై చేస్తారు. కాబట్టి మినిమం మీ ఓట్స్ మీరు వేసుకోండి, ఏవి పట్టించుకోకండి. ఎస్పెషల్లీ మీరు ఈ 4 వారాలు ఇన్స్టాగ్రామ్ను అవాయిడ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఒక రేంజ్ మాఫియా జరుగుతుంది. ఒక 600 రూపాయలు ఇస్తే ఒక పోస్ట్ పెట్టి నిఖిల్ ఎంత బ్యాడ్ అంత బ్యాడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ నిఖిల్, ఈవెన్ నిఖిల్ ఫ్యాన్స్ అయినా సరే, గౌతమ్ ఫ్యాన్స్ అయినా నిఖిల్ని, నబిల్ని కానీ వీళ్ళందరూ నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీరు కళ్ళతో చూసింది మీకు నచ్చింది మాత్రమే స్టాండ్ తీసుకొని ఓట్ వేయండి. అలా అయితేనే కరెక్ట్గా ఉంటుంది. సో ఇది టాప్ 5 సంబంధించిన రివ్యూ. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.